లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో యువ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. కింగ్ నాగార్జున సెంచరీ ఏ డైరెక్టర్ తో కొడతాడు అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ డిబేట్. ఇప్పటికే 95కి పైగా చిత్రాల్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ కొన్ని పేజీలు రాసుకున్నారు. ఏఎన్ఆర్ నట వారసత్వాన్ని కొనసాగించి తర్వాత తరం వారసుల్ని ఇండస్ట్రీకి అందించారు. అయితే నాగార్జున ఇంకా 100 కోట్ల క్లబ్ లో వెనుకబడే ఉన్నారు. తన తరం హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి స్టార్లు సెంచరీలు కొట్టేస్తుంటే కింగ్ మాత్రం అందుకు చాలా దూరంలో ఉన్నారు. దీంతో కింగ్ సెంచరీ కూడా 100వ సినిమాతో సాధ్యం అవ్వాలని అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే 100వ సినిమా పనులు నాగ్ మొదలు పెట్టారు. పక్కా బ్లాక్ బస్టర్ ఇచ్చే దర్శకుడు ఎవరా అని ఎదురు చూస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో భాషతో సంబంధం లేకుండా మేకర్స్ విషయంలో వేట కొనసాగిస్తున్నారు. తెలుగు మినహాయిస్తే ఆ తర్వాత తమిళ దర్శకుల పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. ఆ నేపథ్యంలో తాజాగా కార్తిక్ అనే మరో కాలీవుడ్ మేకర్ పేరు కూడా తెరపైకి వస్తుంది. ఆకాశం అనే చిత్రాన్ని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ కార్తిక్ పేరు అయితే వినిపిస్తోంది. ఆకాశం అనే చిత్రాన్ని తమిళ్లో తెరకెక్కించారు, కానీ ఇది పెద్దగా ఆడలేదు. డైరెక్టర్ గా ఇతడు అంత ఫేమస్ కూడా కాదు, పెద్దగా సినిమాలు చేసిన ట్రాక్ రికార్డ్ కూడా లేదు. అయినా సరే నాగ్ లిస్ట్ లో అతడి పేరు చేరడం ఆసక్తికరం. స్టోరీ నచ్చితే నాగార్జున ధైర్యంగా ముందుకెళ్తారు. కొత్త వాళ్ళను ప్రోత్సహించడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. మరి ఇలాంటి నేపథ్యంలో 100వ సినిమా విషయంలో కింగ్ అదే సింప్లిసిటీ ఫాలో అవుతున్నట్లయితే కనిపిస్తుంది. మరి ఇదే లిస్ట్ లో నవీన్, విక్రమ్, కుమార్ పేర్లు కూడా ఉన్న సంగతి అయితే తెలిసిందే. మరి కింగ్ తో సెంచరీ కొట్టించే ఛాన్స్ అంతిమంగా ఎవరు అందుకుంటారో చూడాల్సిందే. ప్రస్తుతం అయితే నాగ్ కూలీ, కుబేరా చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తున్న సంగతి మనందరికీ తెలుసు.